నువ్వైతే నన్ను ఎట్లున్నావు అని అడగలేదు. నేను హట్ అయినా ఎట్లున్నారా బాలేనా ఎట్లున్నారు అని అడుగు. ఎట్లున్నారు బాలేం బాలేం ఎట్లున్నారు అని అడుగు తమ్ముడు. ఒకసారి నన్ను నా బాధ చెప్పుకుంటా అన్నట్టు మాట్లాడినట్టు. నేను కూడా అడుగుతక్క బాధ చెప్పుకో. నేను కూడా అడుగుతక్క బాధ చెప్పుకో. ఇప్పుడు మిమ్మల్ని సర్పంచ్ అనాలనా లేకపోతే మాజీ సర్పంచ్ అనాలనా? అసలు ఈ సర్పంచ్ అనే టైటిల్ ముందు నుంచి వెళ్ళదా మీ పేరుకి? ఒకసారి వచ్చిందంటే పోదు అది. ఒకసారి వచ్చిందంటే పోదు అది. ఏం చేద్దామంటావు మరి? అంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిరు కదా, మరి ఎమ్మెల్యే పేరు ఎందుకు ముందర ఎందుకు వస్తలేదు? ఉంది అది కూడా నేమ్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎందుకు జనాలకి మీరంటే అంత అభిమానం? మరి మధ్య తరగతి కుటుంబం, కష్టాలు సుఖాలు, మంచితనం. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మీరు ప్రచారాలు అన్ని గ్రామాల్లో చేయలేకపోయినా కూడా మీకు ఓట్లు పడ్డాయి అంటే గ్రేటే. చాలా మంది ఉన్నారు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు. మరి వాళ్ళందరికీ రాని సక్సెస్ సర్పంచ్ నవ్య గారికి ఎందుకు వచ్చిందండి? అంటే ఏ పార్టీ నుంచి వచ్చిందా దాడి? మళ్ళీ పార్టీ పేరు ఎత్తట్లేరంటే భయపడుతున్నదేమో. సర్పంచ్ నవ్య గారు సర్పంచ్ ఎందుకు అవ్వాలనుకున్నా? మనకి ఎప్పుడు పేరు ఉంటది, మనకు హోదా ఉంటది, డిగ్నిటీ ఉంటది అని. మీ జనాల దగ్గర నుంచి డబ్బు తిన్నది లేదా? నేను సర్పంచ్కి వచ్చాక ఇంత అమౌంట్ నేను జమ చేసుకున్నా, లేకపోతే ఇల్లులు కట్టుకున్నా, భూములు కొన్నా, ఇట్లాంటివి ఏం లేవు. అసలు అప్పట్లో వాయిస్ లో ఉన్న వైబ్రేషన్ ఇప్పుడు కనబడతలేదు. అంటే ఫైర్ ఏమైంది అసలు? ఇప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ అంటారు స్టిల్. అంటే నాకు నేను చెప్పుకోను కానీ అంటారు. అంటారు అంటే నా వెనుకల కొన్ని నటులు ఉంటారా, ఆ నటులలో ఇంకొక కొంతమంది నటులను ప్లే చేస్తారు. కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ లలో ఏంటంటే ఈమె నటిస్తుంది అని మాట్లాడుతున్నారు. సమాజ సేవ అంటే ఏం చేసారు మీరు? సమాజ సేవ అంటే చెప్పు. ఏదో ఏదో అంటే పెద్ద సమస్య వచ్చి పడిందే. మీకే కరోనా వచ్చినుండే అన్నారు కదా అప్పుడు. అప్పుడు మీరు ఎట్లా వంచారు? పిల్లల్ని పెట్టుకున్నా నేను ఊర్లో. సర్వెంట్స్ కాదు, నా పిల్లలు. అంటే మీ పిల్లలా? నా పిల్లలు అంటే నా పిల్లలే అనబడతా. తిట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారా, పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారా మిమ్మల్ని? 70% పాజిటివ్ ఉంటే ఒక 30 నాకు నెగిటివ్ ఉంది. మరి నేను చాలా కామెంట్స్ ఏదో వీడియో చూసినా మొత్తం నెగిటివే వచ్చినాయి. అంటే అందులో ఒక లైన్ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అనే ఒక లైన్. ఆ సాంగ్ వింటూ మరి ఆనందించిన వాళ్ళు ఎంత మంది లేరు. ఇప్పుడు చేస్తావా? చెయ్యను రా. ఎందుకు? నాకు కొంతమంది అభిమానులు ఉన్నారు. అక్క నువ్వు చెయ్యక అక్క, దండం పెడతా, మాకు మంచిగా అనిపిస్తలేదు అక్క, నీకు పుణ్యం ఉంటది అక్క అని అంటే నేను ఆగిపోయినా. అయితే మీరు సకల కళా పోషకురాలు. చోట ఉన్నా నీ వెంటనేనా, సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే. అంటే మీ లోపల ఉన్న ఈ కళ కూడా బయటకు తీసుకొద్దాం మా ఛానల్ త్రూ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా పశువుల కొట్ట అనుకున్నారా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? నవ్య అడ్డా, నవ్య అడ్డా. సంబరాలు తీసుకెళ్ళావా? అదే అవ్వను. ఓ నేను హట్ అయ్యేది ఉంటే ఈ రోజు ఇట్లా కట్టుకొని ఇడ కూర్చోపోదు నమ్మ. మళ్ళా ఇదిటి వాళ్ళు పర్ఫెక్ట్ అంటలేరు కదా అని అంటే అనకపోని, కానీ నాకు తెలుసు నేను పర్ఫెక్ట్ అని. మీ లోపల స్పెషాలిటీ ఏంటి అనేది మీరు చెప్పాలి. నాకు ఎట్లా తెలుస్తుంది? మీ టాలెంట్ మీకే తెలియదా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే ద ఫేమస్ పర్సన్ అనమాట. ఎక్కడ ఫేమస్ అక్క అంటే మీరు ఆల్రెడీ తమిళ చూడగానే గుర్తుపట్టుంటారు అందరూ. నమస్తే అండి. నమస్తేరా. సో మీరు సర్పంచ్ కదా, సర్పంచ్ అయిపోయి అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేసి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని సర్పంచ్ అనాలనా లేకపోతే మాజీ సర్పంచ్ అనాలనా? మాజీ సర్పంచ్ అనాలి. అసలు ఈ సర్పంచ్ అనే టైటిల్ ముందు నుంచి వెళ్ళదా మీ పేరుకి? పోదు అది. ఒకసారి వచ్చిందంటే పోదు అది. అంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిరు కదా, మరి ఎమ్మెల్యే అనే పేరు ఎందుకు ముందర ఎందుకు వస్తుంది టైటిల్ అనేది నా క్వశ్చన్.
అది అంటే అది కూడా వచ్చి ఉంది, అది కూడా నేమ్ But అంటే నేమ్లే. అందరిలో లేదు, కొందరిలో ఉంది. అంటే నాకున్న సమయాన్ని బట్టి అన్ని గ్రామాలకు పోలేకపోయినా, ప్రచారం చేయలేకపోయినా. మీరు ప్రచారాలు అన్ని గ్రామాల్లో చేయలేకపోయినా కూడా మీకు ఓట్లు పడ్డాయి అంటే గ్రేటే. బట్ ఎందుకు జనాలకి మీరంటే అంత అభిమానం? మరి అభిమానం అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఆడపిల్లను, కష్టాలు సుఖాలు అన్నీ భరించిన ఆడపిల్లను, అన్నీ ఎదుర్కొన్న నా జీవితంలో నా నా మంచితనము, నా నిజాయితీతో ఏదో ఒకటి ఉంటుంది కదారా. మీలాగా ఇట్లా అంటే ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పొలిటికల్లో చాలా మంది ఉన్నారు, ఈ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు. మరి వాళ్ళందరికీ రాని సక్సెస్ ఓన్లీ సర్పంచ్ నవ్య గారికి ఎందుకు వచ్చింది అంటారు? అందరికీ అంటే వాళ్ళ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అది అనకండి, బట్ ఏదో ఒక యూనిక్ స్పెషాలిటీ అనేది ప్రతి మనిషి లోపల ఉంటుంది. మీ లోపల ఆ స్పెషాలిటీ ఏంటి అనేది మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే మా ఆడియన్స్ చెప్తారు. నా లోపల స్పెషాలిటీ అంటే అది నాకు ఎట్లా తెలుస్తుంది రా? అది నా టాలెంట్ నాకు తెలుసు. నా టాలెంట్ అంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, ఏదన్నా ఉంటే డైరెక్ట్ చెప్పేస్తా. నచ్చింది నచ్చలేదంట, నచ్చింది అంట. అంటే నా వ్యక్తిత్వంగా నేను నిజాయితీగా బ్రతుకుతా అనేది ఒకటి నాకు బాగా గర్వంగా ఉంటుంది. ఓకే, ప్రజెంట్ మీరున్న ఈ జోన్ లో నేను వ్యక్తిగతంగా మాట్లాడతా, ముఖం మీద చెప్పి పడేస్తా అని మాట్లాడితే ముందుకెళ్ళలేరు. మీ పైన చాలా అటాక్లు కూడా జరిగేవి ఉంటది ఇట్లా మాట్లాడితే. మరి మీ పైన అట్లాంటి అటాక్స్ ఎప్పుడు జరగలేవా? మీ మీదకి ఎవరు రాలేదంటారా? చాలా జరిగినాయి, నా మీద జరిగినాయి. మీ మీద దాడి చేయడానికి వచ్చారా? జరిగినాయి. ఎవరు చేశారు? అంటే ఏ పార్టీ నుంచి వచ్చిందా దాడి? పార్టీల గురించి వద్దు కానీ. అంటే మొత్తం తప్పుకుంటున్నారా ఇప్పుడు పాలిటిక్స్ నుంచి? తప్పుకోవట్లేదు. అంటే మళ్ళీ పార్టీ పేరు ఎత్తట్లేరు అంటే భయపడుతున్నదేమో మరి అని అంటారు కదా. ఎవరికి భయపడను నేను. భయం ఎందుకు మనకు అవసరం? భయపడేదే లేదా? భయం తగ్గేదే లేదు. భయం వద్దు. ఎందుకు? మనం భయం నిజాయితీగా ఉన్నంత వరకు భయం వద్దు. పార్టీ పేరు చెప్పొచ్చు కదా మరి, ఏ పార్టీ అనేది. అంటే ప్రీవియస్ గా జరిగింది అందరికీ తెలుసు కదా, చెప్పనీకి ఎందుకు మళ్ళీ భయపడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు నేను అంటే రాజకీయాలలో నేను ఉండనని నేను అనట్లేదు, కాకుంటే కొంచెం టైం తీసుకుంటా. టైం తీసుకున్నాక మళ్ళీ మీడియా, సోషల్ మీడియా నాకు సహాయం చేసేది. అప్పుడు అలచారు, మళ్ళీ ఇప్పుడు అలచారు అంతే. అప్పుడు నేను చెప్తా. నువ్వైతే నన్ను ఎట్లా నువ్వు అని అడగలేవు, నేను హట్ అయినా. ఎట్లున్నావురా? బాలేనక్క. ఈ డైలాగ్ ఇంత ఫేమస్ అయింది కదా, మీకు ఏమనిపించింది ట్రోల్స్ చూసుకున్నప్పుడు? అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగింది. అయితే నిజంగా చెప్తున్నా, చాలా మంది మీరు కావాలని చేసిండ్రా. మీరు ఎందుకు అడిగారు అసలు ఆ క్వశ్చన్? నన్ను అడుగు అని చెప్పి ఎందుకు అన్నారు అసలు? అసలు ఎందుకు వచ్చిందోరా అంత గుర్తులేదు నాకు. కానీ ఎట్లున్నారన్న అంటే బాధలోనే ఉన్నా. ఎట్లున్నారని అడుగు తమ్ముడు ఒకసారి, నన్ను నా బాధ చెప్పుకుంటా అన్నట్టు మాట్లాడినట్టు. నేను కూడా అడుగుతా అక్క, బాధ చెప్పుకోడు అక్క. ఇప్పుడు బాగున్నా. ఇప్పుడే అన్నారు కదా ఎమోషన్స్ ఉన్నాయి నాకు చాలా లైఫ్ లో. ఉంటాయి, అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. చివరికి మనం మట్టిలో కలిసేదాకా ఉంటాయి. పోవే ఈ రోజు పోవురా. అసలు సర్పంచ్ నవ్య గారు సర్పంచ్ ఎందుకు అవ్వాలనుకున్నారు? సర్పంచ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నానంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం అవ్వాలనుకుంటున్నారు కదా, అయ్యారు ఆల్రెడీ. అయ్యాను. అంటే ఎందుకు అయ్యారు అసలు? అదేరా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా అప్పుడు రిజర్వేషన్ ఎస్సీకి వచ్చింది. పోగొట్టుకోవద్దు, ఎందుకు మనం ప్రయత్నించొద్దు అనేది మళ్ళీ అప్పుడు మా అత్తమ్మ పోటీ చేసింది అనమాట సర్పంచ్గా. చేస్తే ఆమె ఒక 2 ఓట్లతో ఓడిపోయింది పాపం. మళ్ళా నేను ఆమె కోరిక నెరవేర్చాలి, గెలిపించాలి. మళ్ళీ ఆమె నేను గెలిస్తే ఆమె గెలిచినట్టే కదా. పెద్దవాళ్ళు అప్పుడు ఓడిపోయిండ్రు కదా, ఇప్పుడు గెలవాలి అనే ఒక ఆలోచనతోటి సమాజంలో కూడా మనకున్న జ్ఞాన ప్రకారంగా సోషల్ సర్వీస్ చేయాలి. సమాజంలో కూడా మనకి ఏవైతే ప్రభుత్వము ఏదైతే పార్టీ తరపున మనకు పనులు ఇస్తారో ఆ పనులు చేయాలి. మనకు ఎప్పుడు పేరు ఉంటుంది, మనకు హోదా ఉంటుంది, డిగ్నిటీ ఉంటుంది అనే ఆలోచనతోటి సమాజ సేవ కోసమే వచ్చినారు. చెప్పాలంటే నేనేదో సర్పంచ్ని పెద్ద తోపునను అదే అంటున్నారా. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ నాయకురాలైనా కూడా మనకి ఏ పదవి వచ్చినా కూడా మనం సింపుల్గా ఉండాలి. నాకు అది చాలా ఇష్టం. ఏదో పెద్ద ఇదిగా రాజకీయాలు అంటే ఏంటి? సేవ అంటే మనం ప్రజల సేవ చేసే వాళ్ళమే. సేవ చేసే వాళ్ళు అంటారు కానీ ప్రజల మీద వచ్చే కొంతమంది డబ్బు తిన్న వాళ్ళు ఉన్నారు కదా. మరి
ఉంటారా ఆబ్వియస్లీ. అట్లా మీరు అట్లా ఎప్పుడు మీ జనాల దగ్గర నుంచి డబ్బు తిన్నది లేదా? లేదురా, నేను ఇంకా నా ఇంట్లో ఉన్నది పెట్టినా నేను. అంటే మీరు అసలు ఇందులో ఈ సర్పంచ్ అయిన తర్వాత ఇంతవరకు కూడా నేను ఈ సర్పంచ్కి వచ్చాక ఇంత అమౌంట్ నేను జమ చేసుకున్నా, లేకపోతే ఇల్లులు కట్టుకున్నా, భూములు కొన్నా, ఇట్లాంటివి ఏం లేవా? నేను అమ్ముకున్నాను. ఉన్నాయి అమ్ముకున్నాను. మా అత్త మామ కష్టపడి సంపాదించిన ఆస్తిని అమ్ముకొని ఊరికి పెట్టిన తప్ప నేను ఏది చేసుకోలేదు. నాకంటూ ఏది చేసుకోలేదు. నాకంటూ ఉన్న బంగారాన్ని కూడా నేను లాస్ట్కి అమ్మేసాను. నేను ఎప్పుడు సేవకురాల్లాగానే ఫీల్ అయినరా. నేను ఎంత అంటే ఆ హోదాలో ఉండి ఒక ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదు, గ్రామానికి ఒక బాస్. నేను ఎప్పుడు అట్లా ఫీల్ అంటే నా డిగ్నిటీ ప్రకారం, నా హోదా ప్రకారం నేను ఆ చైర్లో కూర్చున్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ నేను చేసిన. కానీ తర్వాత నేను ఒక సేవకురాలనే ఆలోచన నా మైండ్లో ఎప్పటికి ఉంటుంది. నేను ఒక నేను సేవ చేయాలి అంతే, లైక్ మదర్ తెరిసా అంతే. అది ప్రతి ఒక్కరికి అదే ఉండాలిరా. రాజకీయ నాయకులు అంటే ఈరోజు పెద్ద పెద్ద కార్లలో, వెహికల్స్లలో వాళ్ళు ఎలా ఉంటాయి లైఫ్ స్టైల్స్ మీకు తెలియని లేవా అట్లాంటివి? నేను సింపుల్, నాకేం లేదురా. నేను ఒక చిన్నది, నాకు ఒక కారు ఉంది, చిన్న కారు. ఆ కార్లోనే వెళ్తా. నాకు అంత పెద్ద ఏం లేవు, అంత సంపాదించుకోలే, అంతవరకు పోలే, నాకు అంత వద్దు కూడా. చాలు, నేను సింపుల్గా బ్రతుకుతా. ఇందులోనే చాలా తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఉన్నా లేకున్నా ఇదే లైఫ్ మంచిగా ఉంటుంది. మళ్ళీ పెరిగినాం అనుకో, లేకపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఈ లైఫ్కి మళ్ళీ రాలేము. ఒక్కసారి పైకి పోయినాం అనుకో కిందికి రాలేము. కింద ఉండి ఇంకా కిందికి పోయినా భరిస్తాం, కానీ పైకి పోయి కిందికి రావాలంటే కష్టమవుతుంది. నాకు ఇదే లైఫ్ ఇష్టం. అన్నం తినాక తిన్నాను. గట్టిగా మాట్లాడు, మళ్ళీ వాయిస్ వస్తలేదు అసలు. అప్పట్లో వాయిస్ లో ఉన్న వైబ్రేషన్ ఇప్పుడు కనబడతలేదు. అంటే ఫైర్ ఏమైంది అసలు? ఫైర్ ఎట్టు పోదు. ఫైర్ అనేది పక్కా ఉంటది, ఖచ్చితంగా ఉంటది. దానికి ఏంటంటే రావాలి కోపం. అంటే సిచ్యువేషన్స్ ని బట్టి ఫైర్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లేనప్పుడు మామూలు టైంలో ఎప్పుడు ఎలా అంటే మనం ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మనం ఉంటాం. ఆ టైం వచ్చేది ఉంటే మళ్ళీ అది వేరే ఉంటుంది సిచ్యువేషన్స్ని బట్టి. ఓకే, ఇప్పుడు మీరు ఫైర్ బ్రాండే అంటారు స్టిల్? అంటే నాకు నేను చెప్పుకోను, కానీ అంటారు. అంటే ఎక్కడైనా ఇబ్బంది ఏదన్నా నాకు ఇక అనిపించిందంటే అది ఖచ్చితంగా దాన్ని ఎంటబడాలి. సమాజ సేవ అని మీరు ఇందాక మాట్లాడుతూ వచ్చారు కదా, సమాజ సేవ అంటే ఏం చేసారు మీరు? మీ దృష్టిలో ఏంటి అసలు సమాజ సేవ అంటే? అంటే ఇంతకుముందు మా సారు నాబార్డ్ సంస్థలో వర్క్ చేసింది, సమాజ సేవ చేసింది. ఇప్పుడు ఏం చేసిండు అంటే అందులో సంబంధించిన వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామాలలో ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని చేసిండు. ఇప్పుడు సమాజ సేవ ఏంటిది అంటే, నేను ఇంతకుముందు చేసింది కూడా సమాజ సేవే. అంటే యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఉండి కూడా చేసింది సమాజ. సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మీరు సమాజ సేవ చేసినాను రా. నేను ఇప్పుడు సర్పంచ్లో ఉండి నాకు ఇచ్చిన టార్గెట్ శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, మహిళా సంఘం భవనము, సీసీ రోడ్స్, మురికి కాలువలు, లైట్స్, స్కూల్ కంఫర్ట్ ఎన్నో మనకుంటాయి కదా ఇచ్చిన వర్క్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ కాక కూడా నేను విలేజ్లో మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు, తెలుగు మీడియం. గ్రామాలలో ఎలా ఉంటాయిరా స్కూల్స్, ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. నేను ఒక 3 అమ్మాయిల్ని పెట్టి, బీఈడీ చేసిన అమ్మాయిల్ని పెట్టి, టీచర్స్ లాగా వాళ్ళని పెట్టి, మీలాంటి దాతల సహకారంతో డబ్బు కలెక్షన్ చేసి ఒక్కొక్క అమ్మాయికి శాలరీ ఇచ్చుకుంటూ నేను అందులో ఇంగ్లీష్ చెప్పడానికి మాత్రమే పెట్టిన. మనకి చదువు రేపటికి బాట కదమ్మా, చదువు రేపటికి రూపం మనకి భవిష్యత్తు ఏంటి, లైఫ్ మనకి స్టడీసే కదా. అట్లా చేసిన. కోవిడ్ టైంలో నేను కరోనాలో ఉండి కూడా, నా కరోనా వచ్చి నేను ఇబ్బందిలో ఉంటే కూడా, మా నాన్న కరోనా వచ్చి చనిపోయిన తర్వాత కూడా, మా అన్నయ్య కరోనా, మా ఫ్యామిలీ మొత్తం అందరం పోయే వాళ్ళమే బ్రతికినాం ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో. అలాంటి సిచ్యువేషన్లో కూడా నా ఇంటి దగ్గర నా సొంత అంటే నా డబ్బులు ప్లస్ దాతల సహకారంతో, ఓన్ మొత్తం కాదు, ఎందుకంటే చాలా తప్పు, ఎందుకంటే మనం ఉన్న వాస్తవాలు మాట్లాడాలి. దాతల సహకారంతో ప్లస్ నా ఇంట్లో నాకు ఎంతవరకు అయితే ఉంటుందో, భూములు అమ్మి కాదు, కోవిడ్ అప్పుడు కాదు, కోవిడ్లో చేసింది మాత్రమే దాతల సహకారంతో ప్లస్ నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ డబ్బులతో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, పాలు, ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, మటన్, చికెన్, ఎగ్స్. మీకే కరోనా వచ్చి ఉండే అన్నారు కదా అప్పుడు? ఉన్నా కూడా మీరు ఎట్లా వంచారు? అంటే పిల్లల్ని పెట్టుకున్నా నేను ఊర్లో. సర్వెంట్స్ కాదు, నా పిల్లలు. అంటే నా పిల్లలు అంటే నా పిల్లలే అనబడుతుంది. చుట్టాలు మా వారి వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి కదా, పాలల్లో అంటారు కదా, వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో సేవ చేయించి, వాళ్ళతో ఇంటింటికి గడప గడపకు పిల్లలే
కన్న పిల్లలే రాలేని పరిస్థితి, కన్న పిల్లలే వదిలేసి వెళ్ళిపోతారు కదరా, మాకేడ అంటుకుంటే మేమేడ చచ్చిపోతాం పెట్టిపోతే లేసి ఎట్లా వండుకుంటారు వాళ్ళు? చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది, వాళ్ళకి టైం టు టైం మధ్యాహ్నం, మార్నింగ్, ఈవినింగ్ ఫ్రూట్స్, స్నాక్స్ ఏది కావాలంటే అది సర్వీస్ చేసి. నా దృష్టిలో సమాజ సేవ అంటే కష్టం వచ్చిన వాళ్ళకి సహాయం చేయడము, భర్త లేని వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహాయం చేయడము, అనాథ పిల్లలకి సహాయం చేయడము, ఎన్నో సమస్యలు ఫైనాన్షియల్గా చదువు లేని పిల్లలకి సహాయం చేయడం, అట్లా ఎన్ని చెప్పుకుంటూ పోతే జీవితంలో ఎన్నో ఉంటాయి కష్టాలు. అదే నా దృష్టిలో సమాజ సేవ. ఓకే, ఒక మాట అడుగుతాక మీరు ఫీల్ గానంటే? ఏం ఫీల్ కానరా, మీ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇన్ని ట్రోల్స్ వస్తున్నా కూడా వాటన్నిటిని ఎదిరించి మరి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి డేరీ చేస్తున్నావు అంటే ఆ గుండె గట్టి దక్కనేది. థ్యాంక్ యూ రా. మనము ఇప్పుడు పడిపోయినాం రా, కింద పడిపోయినాం, పడిపోయిన తర్వాత దెబ్బ తలుగుతుంది. ఆ దెబ్బకి ఏం చేస్తాం? మందు రాసుకొని లేచి నడుస్తాం, పని చేసుకుంటాం. ఎంతో మంది ట్రోల్స్. ఒక ఆడపిల్ల అంటే ఈరోజు సమాజంలో ఎంత నీచంగా చూస్తున్నారంటే, నిజంగా చెప్తున్నాను రా, చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఒక తల్లి 9 నెలలు నవమాసం మోసి కని పెంచి పెద్ద చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈ దేశంలో, భారతదేశంలో మనకి మాతృత్వానికి అర్థం అమ్మ మనకు జీవం ఇస్తే ఈరోజు ఆ జీవం ఇచ్చిన అమ్మ లాంటి ఆడపిల్లనే కాళ్ళతోటి తంతున్న సమాజం ఈరోజు. నా ఫ్యామిలీకి నేను మిస్ అవుతున్నాను కూడా నేను ఏ రోజు ఏడవలేదురా. నా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా నాకు ఏ రోజు ఏ గొడవలు లేవు, మేము కలిసే ఉంటాం ఎప్పుడైనా కూడా. కానీ నేను ఒక 6 months అవుతుంది, నా తోడబుట్టిన అన్న చనిపోయాడు క్యాన్సర్ వల్ల. అది గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధ. ఆ బాధలో ఉండి నేను ఇంట్లో ఊరికే ఏడ్చుకుంటూ బాధతో ఉంటే ఒకప్పుడు ఒక 6 నెలలు కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. సంగీతం నేర్చుకున్నాను. పాటలు పాడతారా? పాడతాను రా. అయితే పాట పాడించాల్సిందే. సంగీతం నేర్చుకున్నానని మా పిల్లలు మా వారు ఏం చేసిండ్రంటే, ఈ బాధలో నుండి బయటికి వస్తుంది కదా అని ఒక పాట పాడియడం, ఒక డ్యాన్స్ వేయించి అది బయట పెడితే కూడా ఎంత నీచమైన కామెంట్స్ పెట్టిండ్రంటే. అందుకే అంటున్నాను రా, తల్లి కడుపున 9 నెలలు నవమాసం మోసి కని పెంచిన తల్లి కడుపు మీద తంతున్నారు. ఆడపిల్ల కూడా తల్లే కదా రా. ఒక ఇంటికి తల్లి, ఒక ఇంటికి భార్య, ఒక ఇంటికి కోడలు, ఒక ఇంటికి బిడ్డ, ఇంకొక ఇంటికి తోబుట్టే కదా. తంతున్నారమ్మా ఎదల మీద, గుండెల మీద. పాలిచ్చి కని పెంచిన తల్లి అన్న చెప్పొద్దు, బాగుండదు. రొమ్ము పాల మీద తంతున్నారు. ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే నా గుండెలు, నా ప్రాణాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆఖరికి మా అన్న చనిపోయింది అనే విషయానికి ఏడ్చుకుంటూ బాధల్లో కూడా నేను మాట్లాడితే చెప్పులు చూపెట్టి నీకు మంచి జరిగింది, నాకు సంతోషం అని కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక తోబుట్టును పోగొట్టుకుంటే కూడా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారంటే ఈ సమాజం ఎక్కడ పోతుందిరా? అదే తల్లి గర్భంలో నుండి నువ్వు వచ్చినావు కదా, ఆ తల్లి గర్భంలో నుండి నువ్వు వచ్చిన ఒక పురుషునివి, నీ ఇంట్లో నీకు ఒక చెల్లె ఉంది కదా, నీ ఇంట్లో నీకు ఒక అమ్మ ఉంది కదా, ఎట్లా పెడతావు చెప్పులు? అంటే మీరు కామెడీ చేసినా నవ్వుడే తిట్టుడే, మీరు కాంట్రవర్సరీ చేసినా నవ్వుడే తిట్టుడే, మీరు ఎమోషనల్గా అయినా కూడా నవ్వుడు తిట్టుడేనా? అంటే మీ పేరు మొత్తం మీకు అంతే అయిపోయిందండి? లేదురా, అందరు కాదు. నన్ను గౌరవించి నాకు మర్యాద ఇచ్చి ఆంధ్రప్రదేశ్లోనే కావచ్చు, తెలంగాణలోనే కావచ్చు, 2 రాష్ట్రాలలో నాకు చాలా అభిమానులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఫోన్. కానీ తిట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారా, పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారా మిమ్మల్ని? నన్ను తిట్టే వాళ్ళు ఉన్నారు, పొగిడే వాళ్ళు ఉన్నారు, గౌరవించే వాళ్ళు ఉన్నారు. అంటే అందాజా ఎంత చెప్పుకోవచ్చు? 50-50 అంటే ఒక 100లో ఒక 50 ఇటు ఉన్నారు, 50 అటు ఉన్నారు అనుకుందామా, లేకపోతే 70-40 అటు అనుకుంటా? 70% పాజిటివ్ ఉంటే ఒక 30 నాకు నెగిటివ్ ఉంది. 30% నెగిటివ్ ఉందా? అంతేరా. మరి నేను చాలా కామెంట్స్ ఒక ఏదో వీడియో చూసినా మొత్తం నెగిటివే వచ్చినాయి. నా వెనుకల కొన్ని నటులు ఉంటారా, ఆ నటులలో కొంతమంది నటులను ప్లే చేస్తారు. కానీ ఇప్పుడు ఆ కామెంట్స్ లలో ఏంటంటే ఈమె నటిస్తుంది అని మాట్లాడుతున్నారు కదా అంటారా. ఇప్పుడు నిజాయితీగా ధర్మంగా బ్రతికిన వాళ్ళని నటననే అంటారు. మన నిజాయితీ జీవితాన్ని ఎప్పుడైనా కూడా మనం ఉన్న వాస్తవాన్ని మాట్లాడితే దాన్ని నటననే అంటారు. అదే నటన మాట్లాడి చూడు ఇక్కడ, దాన్ని ఎప్పుడు కూడా మంచి అని అంటారు, చెడును మంచి అంటారు, మంచిని చెడు అంటారు. రివర్స్ ఉంటుంది. అది కొందరే, అందరు కాదు. పార్టీ నుంచి తప్పుకున్నారు. ఈ మధ్య చూసుకుంటే కాస్త సోషల్ మీడియాకి మీరు దూరంగానే ఉన్న ట్రోల్స్ మాత్రం మీకు దగ్గరగానే ఉన్నాయి. ఉంటాయి.
ఎందుకు తప్పుకుంటున్నారు మరి సోషల్ మీడియా నుంచి? నేను ఎందుకు తప్పుకున్నా కనిపిస్తలే మీ ఫేస్ ఒకప్పుడు ఎంత మారుమోగింది, మీ డైలాగ్స్ ఎంత ట్రోల్ అయినాయి కనిపించి, పొలిటికల్ గురించి మాట్లాడి ఆ నోరు ఆ రేజెస్ తత్వం కూడా అన్నీ ఉండేది. ఇప్పుడు చాలా డల్ అయిపోయింది. డల్ లేదురా, అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే ఆ ఒక మూమెంట్ని బట్టి నాకు వాయిస్ రేజ్ అయింది. ఇప్పుడు ఎల్లవేళలో మనం ఒకరి గురించి మనం ఎనర్జీ వేస్ట్ చేసుకోలేం కదా. శాంతంగా సంతోషంగా, దుఃఖం వచ్చిన టైంలో దుఃఖంతో, సంతోషంగా ఉండే టైంలో సంతోషంగా వండుకుంటూ నా లైఫ్ని సింపుల్గా ఒక సాధారణ మహిళగా, ఒక మాజీ సర్పంచ్గా ముందుకు నడిపించుకుంటున్నాను, ఒక ఇల్లాలుగా. ఓకే అక్క, ఈ క్వశ్చన్ కి కూడా ఫీల్ గగ్జిరా. కానీ సోషల్ మీడియాలో మీరు పెట్టిన ఒక రీల్ ఉండేదో, రీల్ చూసిన నేను మీది, డాన్స్ చేసిరు. మీలో ఈ కళ కూడా ఉందా అని చెప్పేసి ట్రోల్ నడిచింది దాని మీద. దాంట్లో ఏంటంటే అంటే ఈమె సర్పంచ్ గా పోటీ చేసింది, ఇట్లాంటి రీల్స్ చేయొచ్చా అంటే, రీల్స్ చేయడం తప్పంటలే కానీ కొన్ని వాటికి లిమిట్స్ అనేవి ఉంటాయి కదా. ఈమె ఇట్లాంటి పాటలు చేస్తుంది, ఇట్లా మాట్లాడేటోళ్ళకి మీ ఆన్సర్ ఏంది? నేను ఆల్మోస్ట్ నేను చేసింది ఎల్లమ్మకు సంబంధించిన చేసినరా, అమ్మవారికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన. అది కాదు, సినిమా పాట కూడా చేసి, సినిమా పాటకు ఒక పాటకి నేను అందాల ఆట బొమ్మ డాన్స్ చేసిన. ఎందుకు ఈ అందాల ఆట బొమ్మ చేయాలనుకున్నారు? అందులో ఏముందిరా, జస్ట్ అదొక మా పిల్లలు సంతోషంగా చెయ్యమ్మా అన్నారు, చేసిన. అంటే అందులో ఒక లైన్ ఎంత బాగుంది, ముద్దు గుమ్మ అనే ఒక లైన్. ఆ సాంగ్ వింటూ మరి ఆనందించిన వాళ్ళు ఎంతమంది లేరు? ఆ సాంగ్ ని వింటూ ఆనందించిన వాళ్ళు, ఆ సాంగ్ సంతోషించిన వాళ్ళు చాలా మంది ఉన్నారా ఫ్యాన్స్. అది ఏముందిరా అందులో? అయితే నేను పెడతా చేసావా? ఇప్పుడు చేస్తావా? చెయ్యండి రా. ఎందుకు అంటే అప్పుడు చేసినప్పుడు తప్పు అనిపించాలి, ఇప్పుడు చెయ్యంటే తప్పు ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు తప్పేం లేదు. మరి నాకు కొంతమంది అభిమానులు ఉన్నారు, దండం పెడుతున్నారు, అక్క నువ్వు చెయ్యొద్దు, ఇలాంటివి చెయ్యొద్దు అన్నారా? చెయ్యొద్దు అక్క, నువ్వు ఇలాంటివి చెయ్యకు. ఎందుకు అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెయ్యొద్దు కదా. మీ లోపల టాలెంట్ ఉంది కదా, దాన్ని బయటకు ఉంది బయటకు తీసుకొస్తాను. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, అక్క నువ్వు చెయ్యక అక్క, దండం పెడతా, మాకు మంచిగా అనిపిస్తలేదు అక్క, నీకు పుణ్యం ఉంటుంది అక్క అని అంటే నేను ఆగిపోయినా. ఇంత పెద్ద మాట అన్నారా? అంటే మంచిగా చేసినావు కదా అక్క, అట్లా చెప్పాలి కదా నువ్వు. అంటే ఎందుకు అక్క బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, నువ్వు ఎంత మంచిగా చేసినా కూడా బ్యాడ్ కామెంట్స్ అన్నారా? ఇట్లా అంటారు. అభిమానులే, నా అభిమానులే. మరి వాళ్ళ మాట వినకుంటే మళ్ళా దగ్గరకు వాళ్ళ మాట విన్నాక కూడా నువ్వు జుట్టి రోసుకొని ఇట్లా నువ్వు వీడియో చేసినావు అక్క. ఎట్లా చేసినావు? అదే చేసినావు డివోషనల్ ఒక పాటకి. మరి మీరు చూడండి ఎట్లా ఉందో అది. ఇప్పుడు చేస్తావు, అది చెయ్యవు మళ్ళా. అది చెయ్యాలంటే మరి దాని దగ్గర సాంగ్ ఉండాలి, దానికి దగ్గర కాస్ట్యూమ్ ఉండాలి, ఆ మూమెంట్ రావాలి. ఆ మూమెంట్ వచ్చినప్పుడే వస్తుంది. ఓకే సరే అక్క, ఓ పాట పాడక్క. నువ్వు ఇంతకుముందు సంగీతం నేర్చుకున్నావు అన్నారు కదా, సంగీతం నేర్చుకొని పాడాలి అంటే అదృష్టం ఉండాలి. అంతే కదా. అరే మీ వీడియో నేను ఇక్కడ ప్లే చేస్తాను, మీ డాన్స్ వీడియో. ఓ పాట. గొంతు బాగుంటే డెఫినెట్గా సహకరిస్తారు అందరూ కూడా, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు తప్ప డిస్కరేజ్ ఎవరు చేయరు. డెఫినెట్గా మా ఆడియన్స్ అయితే మీ గొంతు మంచిగా ఉంటే సపోర్ట్ చేస్తారు, నేను కూడా చెప్తాను. తప్పకుండా. ఓకే. అంటే ఇంత బాగా చేసినా కూడా ట్రోల్స్ ఎందుకు వేసారు? అంటే ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ వలికినాయి కదా మీకు. ఆల్రెడీ ఉందా, నడుస్తుందా? చెప్పరా ఇప్పుడు. అంటే ఇంత బాగా చేసిరు కదా, ఎందుకు అన్ని ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నా కూడా ట్రోల్ ఎందుకు అయింది అని? ఇక అదేరా, మీరే చూడాలి. ఇప్పుడు అందులో ఏముందిరా, అమ్మవారిని ఆ భక్తురాలు ఏం చేస్తుందంటే, ఇప్పుడు శత్రువు ఉంటాడు, మంత్రగాడు ఉంటాడు, ఆ భర్తని ఊకే వేధిస్తాడు. తెలుసు కదా రా, అమ్మోరు సినిమా సీన్ మొత్తం తెలుసు. అమ్మవారు రాదు, ప్రత్యక్షం కాదు తొందరగా, కాకుండా ఆమె వేడుకుంటది. అయితే మీరు కూడా ప్రత్యక్షం కావాలని చేసిరా? నాకు అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి యాక్టింగ్ చేసిన. దాన్ని కూడా ట్రోల్ చేసింది, చేసుకొని అమ్మవారే చూసుకుంటది. ఆ పాట వచ్చా మీకు? పాట రాదమ్మా. ఓకే సరే, పాట పాడండి. మనం ట్రాక్ మళ్ళీ డైవర్ట్ అయిపోయింది పాట. నాకు పాటలు అంటే బాగా ఇష్టం, అందుకే. ఓ సరేరా, నీకోసం పాడతా. ఓ థ్యాంక్ యూ. కొండలలో నెలకున్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకున్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గోపెడు వాడు, కొండలలో నెలకున్న కోనేటి రాయడువాడు,
కుమ్మరదాసుడైన కురు చక్రవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచి కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచి కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గూపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. నైస్. ఇప్పుడు ఒప్పుకుంటున్నా మీ సంగీతం నేర్చుకున్నారండి నిజంగా. అంటే మీరు ఇంతవరకు చెప్తే జనాలు ఏమనుకుంటారు అంటే ఇట్లానే చెప్తుంది అని అనుకుంటారు. కానీ ఈరోజు ఇప్పుడు మీరు వాడిన దాంట్లో ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి చూస్తున్నారా, అవి చెప్తున్నాయి మీ సంగీతం నేర్చుకున్నారు అని. థ్యాంక్ యూ అమ్మా. ఇట్లా డివోషనల్ కాకుండా ఇంకేమన్నా పాడతారా మీరు పాటలు? అంటే సినిమా పాటలు కావచ్చు, ఫోక్ సాంగ్స్ కావచ్చు, లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్. నేను ఒకటి మహిళల గురించి పాడినరా పాట, అది పాడిన ఒక 2 లైన్ వాడండి. అంటే మీరేనా కైగట్టింది? లేదు, ఉన్న పాటనే. అంటే నేను ఓన్గా పాడిన సాంగ్, అంటే ఒక తమ్ముడు రాసిండు, వేరే వాళ్ళు రాస్తే ఓన్గా లేదురా. ఓకే ఓకే, ఉన్న టాలెంట్ అని చెప్పుకోవాలి మనం, అంతే, తప్పలేదు. కొంచెం అది గుర్తుంటుందో లేదో, సరే గుర్తున్న వరకు గుర్తున్నది మీకోసం. మహిళను కదలాలి ముందు ముందుకు, ఈ దేశానికి మన బాధ్యత చాటేతందుకు. మహిళను కదలాలి ముందు ముందుకు, ఈ దేశానికి మన బాధ్యత చాటేతందుకు. ఎదగాలి నేల నుండి నింగి వరకు నీవు, ఎదగాలి నేల నుండి నింగి వరకు నీవు, ఈ విశ్వానికి జన్మనిచ్చిన అమ్మవు నీవు, ఈ విశ్వానికి జన్మనిచ్చిన అమ్మవు నీవు. మహిళను కదలాలి ముందు ముందుకు, ఈ దేశానికి మన బాధ్యత చాటేతందుకు. చిన్ననాటి నుండి మనకు చీదరింపులెదురాయే, పెరిగి పెద్దయిన కూడా అవమానం వీడదాయే. బయటికి పోదామంటే కామాందుల తూటాయే, ప్రతి పుట్టుకకు కారణమాడదని తెలుసు, ప్రతి పుట్టుకకు కారణమాడదని తెలుసు. అయినా కూడా చేస్తున్నారు బ్రతుకు అలుసు, అయినా కూడా చేస్తున్నారు బ్రతుకు అలుసు. మహిళను కదలాలి ముందు ముందుకు, ఈ దేశానికి మన బాధ్యత చాటేతందుకు. మహిళను కదలాలి ముందు ముందుకు, ఈ దేశానికి మన బాధ్యత చాటేతందుకు. మీకు సింగర్ ఎవరు ఇష్టం ఎక్కువ? మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఈ సింగింగ్ లా? చిత్ర గారు. సో అందుకే నా వాయిస్ అలా మౌల్డ్ చేద్దామని ట్రై చేశారు. ట్రై చేస్తే రాదమ్మా, సంగీతం వచ్చింది కదా, వస్తుంది ఆటోమేటిక్ ఎట్లయినా. మన ఓన్ వాయిస్ మనం పాడగలగాలి. బేసిక్స్ అంటే ఇక సంగీతం అంటే ఏముందిరా, సరళి స్వరాలు ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెరగాలి, ఇక సరళి స్వరములు కూడా నేను నేర్చుకున్నాను. వాటి ద్వారా ఇంకా కొంచెం బేసిక్ పోయిందమ్మా, ఎందుకంటే చాలా లాంగ్ టైం అయిపోయింది నేను నేర్చుకొని కూడా ఇప్పుడు. అందుకే బేసిక్స్ కూడా పోయినాయి, అయినా కూడా ఏదో ఉన్నంతలో అట్లా కళ, చిన్న కళ. అయితే మీరు సకల కళా పోషకురాలు. థ్యాంక్ యూ రా, నాకంటే ఇంకా పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు. మీరు ఎందుకు సింగర్గా ట్రై చేయలేదు? ఇక అదే రా, మా అన్న కొరికే కూడా అదే ఉండే, నువ్వు సింగర్గా అమ్మ అని అనేది ఊకే, కానీ దేనికైనా ఇక్కడ రాసి పెట్టుండాలి కదా. సర్పంచే అయ్యారు, ఎమ్మెల్యేగా పోటీ చేసిరు, మీకు ఈ సింగర్ అవ్వడం, ఒక స్టూడియోలో వెళ్ళి పాట పాడడం కూడా ఒక లెక్కనా అని నేను అనుకుంటున్నాను. చూద్దాం రా, మీరు తలుచుకుంటే ఎంతసేపు. ఇప్పుడు నేను నేర్చుకున్నది క్లాసికల్ మ్యూజిక్ కదా రా, ఆ వాయిస్ కి నేను ఇంకా పోలేదు, బట్ నేను అన్ని పాడగలుగుతాననే చిన్న కాన్ఫిడెన్స్. నాకు ఒక లవ్ సాంగ్ కావాలి. లవ్ సాంగ్ ఒక మంచిది, మీ వాయిస్ కి సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఏ చోట ఉన్నా 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 నీ వెంట లేనా
లేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సిగలవుతుంటే రేపులేని చూపునేనై శ్వాసలేని ఆశనేనై మిగలనా నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా నీ వెంటనేనా సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సిగలవుతుంటే. నిజంగా సినిమాలో వాడినట్టే ఉంది. నిజంగా నాతోటి మంచి మంచి సాంగ్స్ పాడించిండ్రురా, గ్రేట్. అనుకున్నది సాధించి. అంటే మీ లోపల ఉన్న ఈ కళ కూడా బయటకు తీసుకొద్దాం మా ఛానల్ త్రూ అని. థ్యాంక్ యూ రా. ఇప్పుడు నిజం చెప్పండి, ఏం కామెంట్స్ పెడతారో మళ్ళీ, అది కూడా బాధే కదా. సింగర్ గా అయితే డెఫినెట్ గా మంచి కామెంట్స్ వస్తాయి నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే మా ఆడియన్స్ అందరూ అట్లా సింగర్స్ కి చాలా మందికి సపోర్ట్ చేసారు. సో మీ లోపల కూడా టాలెంట్ ఉందని తెలిసినాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు అనిపించిందా నేను సింగర్ గా ఉన్నా? యాక్టింగ్ కూడా చేస్తారా? చేస్తారు కదా. సో యాక్టర్ గా ఉన్నా, సర్పంచ్ అంటే మామూలుగా ఇక వచ్చే కోపమే యాక్టింగ్ అవుతుంది ఇక. అవునా? అయితే ఒకటి ఏదైనా డైలాగ్ చెప్పండి. డైలాగ్స్ రావు, ఏదన్నా నేను చెప్తా. పోనీ కోపంలో చెప్పండి. అది కోపంలో చెప్పండి. నేను చెప్పింది ఏంటిగా డైలాగు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగడు కాదు, ఆమెనే సర్పంచ్ నవ్య అని చెప్పండి. అబ్బో, ఇది ఎక్కడికి పోతుంది తెలుసా? సరే ఆ డైలాగే చెప్పండిలేండి సార్. మీ పేరు వద్దులేండి, ఆ డైలాగ్ చెప్పండి. అంటే మీ లోపల ఒక యాక్ట్రెస్ కూడా ఉన్నారని మేము చూడాలనుకుంటున్నాం అంతే. మీ టాలెంట్ ఇప్పటివరకు మిమ్మల్ని సర్పంచ్గా చూసి సీరియస్గా అరే పాలిటిక్స్ కదా అనుకున్న వాళ్ళకి ఈరోజు మీ టాలెంట్స్ చూసినాక అబ్బా ఈ కళ కూడా ఉందా అని అనుకుంటారు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ లోపల ఇన్ని కళలు ఉన్నాయని. సరే ట్రై చేస్తా, ట్రై చేద్దాం. గెట్ రెడీ. ఓకే. ఎవ్వడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇదేమైనా పశువుల కొట్ట అనుకున్నారా? నవ్య అడ్డా. కానీ ఇట్లా హిడెన్ టాలెంట్ కూడా ఉందని నాకు నిజంగా తెలీదు. నేను మిమ్మల్ని ఇంతవరకు కూడా ఒక పొలిటికల్ లీడర్ గా చూసాం, కానీ ఒక సింగర్ గా యాక్టర్ గా ఈ రోజు చూస్తున్నా. అవునారా? నిజంగా ఏమోరా, చేసింది ఎవరు? అనుష్క కదా. ఎన్ని తిట్టుకుంటారు నా కోసం. నేను ఇంతవరకు ఎవరు ఏం అడిగినా కూడా నేను చేయలేదు. నా కోసం ఒక యాక్టింగ్ చేయాలి. ఏం చేయాలి? చేస్తే మళ్ళా మీకు నేను సహకరిస్తా. దేనికైనా సహకరిస్తా. సరే తప్పకుండా. డైలాగ్లు మీలాగా రావు. డైలాగ్స్ ఇప్పుడు నేను చెప్పిందే చెప్పండి. డైలాగ్ యాక్టింగ్ చేసుకుంటాం. మీరు చెప్పిందే చెప్పాలా? యాక్టింగ్ చేయను కానీ జస్ట్ వాయిస్ మాడ్యులేషన్. ఇప్పుడు ఏమన్నారు అక్క మీరు అంటే నాకు ఇష్టం, ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. సరే మీకోసం నా కోసం ఏదో ఉండే డైలాగ్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పి. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల కొట్ట, బాగుమతి అడ్డా. థ్యాంక్ యూ. అది ఒక కలరా? ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేస్తే నన్ను ఎక్కడెక్కడికో తీసుకుపోతారు. ఇద్దరు అన్నా అనుకో, ఇద్దరిని ట్రోల్ చేస్తారు కలిపి అని. మీ బాధ అంతా అది కదా. అంటే మీతో పాటు నన్ను ట్రోల్ చేయాలనుకుంటున్నారా? వద్దు పాప, మనలోకి నువ్వు సక్సెస్ అవ్వు, హ్యాపీగా ఉన్నా. నేను కూడా సక్సెస్ ఉన్నా, అట్లేం లేదు. కానీ చేసేవాళ్ళు అమ్మాయిగా మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మనం వాటిని తట్టుకొని మరి అలా అనుకుంటే యాక్టర్స్ ఇవాళ తప్ప అమ్మ. వాళ్ళు లేని మనం ఏదైనా బాధ ఉన్నామంటే మూవీ పెట్టుకుంటే ఎంత రిలీఫ్ అవుతుంది. సాంగ్స్ ఉండాలనుకుంటున్నారా ఎక్కువగా, యాక్టింగ్ అనుకుంటున్నారా, లేకపోతే పాలిటిక్స్ అనుకుంటున్నారా? ఇట్లా ఏది ఉంటే బాగుంటుంది? అన్ని ఒక మహిళగా అన్నిట్లలో ఉండాలి. అయినా కదా అందరూ ఉండాలి. కొట్టుడే అన్ని. పాటలు, ఆటలు, మాటలు, రాజకీయాలు, సేవలు అన్ని తగ్గేదే లేదు. అయినా కదా అందరు అట్లాగే ఉండాలి. ఓకే ఓకే. ఏముందిరా, నలుగురు మంచి అంటారు, నలుగురు చెడు అంటారు. వాళ్ళ కోసం మనం బ్రతకట్లేదు కదా. సింపుల్ గా కామన్ గా తప్పుడు మార్గంలోకి వెళ్ళకుండా వెళ్ళాలి అంతే. నా ఒక ఆలోచన అదొకటి. తెలిసింది చెప్పాలి, తెలియంది తెలియదని చెప్పాలి. ఏమని అనుకోని. మీరు ఒక దాంట్లో ఇట్లా చిటికేస్తూ ఏదో మాట్లాడుతుంటారు కదా, అట్లా ఏ విధంగా చూడాలి? ఇదా బై జీన్స్ అది వచ్చేస్తుంది అంతే. అంతేనా? మా అన్న పౌరుషం
ఇది లేని ఇంట్లో కూడా కోపం వచ్చిందంటే చిటికే ఫస్ట్, చిటికే తర్వాతనే వాడు. అంటే బాగా ఛాలెంజ్ గా తీసుకున్నప్పుడు చిటికేస్తా, బాగా ఛాలెంజ్ గా తీసుకుంటే ఇది ఖచ్చితంగా వాడతా. అది నాకు మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, నాన్న అన్న. మీరు ఇలాంటివి చేయడం తప్పని నేను అనట్లే గానీ కొంతమంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే మీ పరువు మీరే తీసుకుంటున్నారు కొన్ని మాటలు మాట్లాడి, ఎందుకు మీకు పిల్లలు ఉన్నారు కదా ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఇది మీ పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అడుగుతుంది ఈ క్వశ్చన్. దీనికి మీరు ఆన్సర్ తప్పకుండా చేయాలి. తప్పకుండా. ఇలా థ్యాంక్ యూ ఇలాంటి క్వశ్చన్ వేసినందుకు. నిజంగా చెప్తున్నాను, మంచి క్వశ్చన్ వేసిన. ఎట్లా అంటే గట్టిగా మాట్లాడతా, ధైర్యంగా మాట్లాడతా, భయం లేదు, తగ్గేదే లేదు ఇట్లాంటి వాళ్ళ గురించి. అయితే మీ పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు కదా, పిల్లలకి ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే మనం తప్పుడు మార్గంలోకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఎఫెక్ట్ పడుతుంది. మనం చేసేది ప్రజల సేవ, మనము ప్రశ్నించే గొంతు, మనది మూగ గొంతు కాదు. మూగ గొంతులు కొన్ని ఉన్నాయి, మూగ శక్తులు మూగ గొంతులు కొన్ని ఉన్నాయి. అవి వేస్ట్ అమ్మా. నువ్వెంత చదువుకో, నువ్వు బీఈడి చేసినవా, నువ్వు పీజీ చేసినవా, నువ్వు పిహెచ్డి చేసినవా, నువ్వు ఎంఎస్సి చేసినవా, నువ్వు ఎంకామ్ చేసినవా, నువ్వు బీకామ్ చేసినవా, ఏం చేసినా మూగ గొంతు వేస్ట్ నా దృష్టిలో. అంటే ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడిన వాళ్ళే నేను వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటాను. ఎవరైనా కానీ, నాకంటే చిన్నోళ్ళే కావచ్చు, నాకంటే పెద్దోళ్ళే కావచ్చు. కానీ ప్రశ్నించలేని తత్వం ఉంటుంది చూడు, నేను వాళ్ళని నచ్చా. ఇప్పుడు ఎవరైతే నాకు మీ పిల్లలకి ఇబ్బంది కాదా అని పెడుతున్నారని ఇప్పుడు మీరు అంటున్నారా, నేను అంత పెద్ద తప్పేం చేస్తలేను. ప్రశ్నించగొంతున్నది. తప్పున్న దగ్గర ప్రశ్నిస్తా, తప్పు ఉన్న దగ్గర ఖండిస్తా, ప్రేమ ఉన్న దగ్గరికి నా అక్కలు, నా చెల్లెళ్ళు, మా అమ్మలని ఆదరించి దగ్గరికి పోతా. నా గురించి వాళ్ళు పెట్టిండ్రు అని అంటే, నా గురించి పెట్టేంత టైం వాళ్ళకు ఉంది అంటే ఇక ఆలోచించరా. అసలు వాళ్ళు ఎందుకు చూస్తున్నారు నాది? నాకు చూస్తున్నారు, పెడుతున్నారు అంటే నేను ఒక స్థాయిలో ఉన్నానే కదా అర్థము. ఇంకా మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుతారా? ఓకే. అండ్ ఒకప్పుడు మీ పైన వేధింపులు వచ్చినాయి అన్నారు, ఇప్పుడు కూడా వస్తున్నాయా అలాంటి వేధింపులే? అంటే పాలిటిక్స్ నుంచి ఏం లేదురా, ఇప్పుడు పాలిటిక్స్ అవన్నీ గతం గత, అది మనకు అవసరం లేని విషయం. వీడియో చూసిన ఎస్సీ ఎస్టీ కేసు పెడతా అని మాట్లాడారు మీరు ఏదో వీడియోలో. అయితే అంటే నాకు దాని గురించి నేను మొత్తం చెప్పాలనుకోవట్లే కానీ ఎస్సీ మీద మీరు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెడతారు అని చెప్పేసి ఎవరో కామెంట్ చేసిరు. అంటే ఎస్సీల మీద పెట్టట్లేదురా నేను కేసు, ఎస్సీ ఎస్టీలను వేధించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద పెడతాను. వాళ్ళ మీద ఓకే. అంటే అక్కడ కామెంట్ వచ్చింది అందుకే అదే అవ్వను. ఓ నేను హట్ అయ్యేది ఉంటే ఈ రోజు ఇట్లా కట్టుకొని ఇడ కూర్చోపోదు నమ్మ. మళ్ళా హట్ అనేది మనకు ఉండదు, భయం అనేది వద్దు, బాధ వద్దు. ఎందుకంటే మనం పర్ఫెక్ట్, ఎదుటి వాళ్ళు పర్ఫెక్ట్ అంటలేరు కదా అని అంటే అనకపోని, కానీ నాకు తెలుసు నేను పర్ఫెక్ట్ అని. ఓకే, ఈ క్వశ్చన్ మీకు నచ్చకపోతే నేను తీసేస్తా. అండ్ అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మిమ్మల్ని ట్రోల్ చేసే కొంతమందికి నాకు తెలుసు అని మీరు ఒక జవాబు ఇవ్వాలని అడుగుతున్నా. మీరు అంబేద్కర్ గారు అంటే మీకు చాలా ఇష్టం, అవునరా? అసలు రాజ్యాంగం ఎందుకు రాసిరు అనే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీ ఆన్సర్ ఏంటి? రాజ్యాంగం ఎందుకు రాసిండ్రు అంటే నాకు అంటే ఇప్పుడు భారత రాజ్యాంగం చదువు అని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నారా, ప్రతి ఒక్కరికి చెప్తున్నారా, అదే పాయింట్లోకి వస్తున్నా. కరెక్ట్ పాయింట్ వేసినావు. ఈ పాయింట్ అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నాను. మదర్ ప్రామిస్, భారత రాజ్యాంగం చదవమని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. మీరు చదివినరా అని మీరు అంటున్నారు కదా, నేను చదవలే. మీరు చదవకపోయినా వేరే వాళ్ళకి చదవమని? అంటే కొంతవరకు చదివినా, అంత చదవలేదు. కొంతవరకు, ఎంతో అంతవరకు చదివినా. చదవలేదని నేను అంటలేదు. కొంత, ఎన్నో భాగం అని కాదురా, కొంచెం చదివినా. కానీ చదవనందుకు కూడా, భారత రాజ్యాంగం పుస్తకం మొత్తం చదవనందుకు కూడా చాలా బాధపడుతున్నా. ఎందుకంటే భారత రాజ్యాంగం పుస్తకం చదవకుంటే చనిపోయిన శవాలతో సమానం. నిజంరా. ఎందుకంటే చదవకుంటే నేను కూడా అరే చెప్తున్నా, నేను కూడా లిస్ట్లో ఉన్నాను, లేనని నేను చెప్పట్లేదు, ఉన్నాను. అంబేద్కర్ గారి నుంచి ఒక 4 ముచ్చట్లు చెప్పు అన్నారు, చెప్తా. సమాన రాజకీయాలు చేయాలి, సమానంగా రాజకీయాలు చేయాలి. ఓకే, మీరు చేస్తున్నారా? అది కూడా చేస్తున్నా, 100% చేస్తాను నేను. రాజకీయాలు చేసే ముందు మనం ఏంటంటే, మనము ఒకరి చేతి కిందికి మనం పోవద్దు. ఇప్పుడు బడుగు బలహీనతకి
సంబంధించిన అట్టడుగున సంబంధించిన ఎన్ని కులాలైతే ఎన్ని మతాలైతే ఉన్నాయో ఈ కులాలను ఈ మతాలను ఏం చేస్తున్నారంటే చెప్పుడు కింద బానిసలలాగా చెక్కుకుంటున్నారు. అంటే మనకు ఒక పదవి ఉన్నా కూడా, మనం ఒక పదవిలో ఉన్నా కూడా, మనకు ఒక డీసెంట్ ఉన్నా కూడా, మనకు ఒక జ్ఞానం ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోకుండా గ్రామ స్థాయిలోనే కావచ్చు, మండల స్థాయిలోనే కావచ్చు, జిల్లా స్థాయిలోనే కావచ్చు, రాజకీయాలలోనే కావచ్చు, కొంతమంది శక్తులు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి, మా చెప్పు చేతలలో ఉండాలి, అట్లయితేనే నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారి సిద్ధాంతం ప్రకారం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా మనం అందరం 95% ప్రజలం ఉన్నాం. 95% ప్రజలం కూడా ఖచ్చితంగా మనం రాజకీయాలు అనేది చేయాలి. ఓకే, అది మాత్రం నేను ఫాలో అవుతాను. ఓకే, మీరు అంబేద్కర్ గారి గురించి బాగా ఫాలో అయినట్టున్నారు కదా. అయితే ఇందులో మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు బానిసలుగా ఉండొద్దు అని. అంటే బానిసలుగా ఉండొద్దు అంటే ఒక దాంట్లో మనం ఒకరి కింద మనం పనిచేస్తున్నప్పుడు డెఫినెట్ గా బానిసలాగానే చూస్తారు. అంటే మనం జీతం ఇస్తున్నాం, చేయాలి కూలీలు అన్నట్టే చూస్తారు. మీరు కూడా ప్రీవియస్ గా ఒక పార్టీకి వర్క్ చేశారు. మరి అప్పుడు మీరు కూడా బానిసనే అని అనుకున్నారేమో, అందుకే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నారా? నేను ఎక్కడ టు బి ఫ్రాంక్, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఎవరి దగ్గర కూడా చేతులు ఇట్లా కట్టుకొని నిలబడలే. ఊర్లో కూడా వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేనంటే చాలా మందికి చేతులు కట్టుకోవడం తప్పేం కాదు కదా. చేతులు కట్టుకోవడం తప్పు కాదు, కానీ ఎక్కడ కట్టుకోవాలి అక్కడే కట్టుకోవాలి, అంతటా కట్టుకోకూడదు. అంటే ఒకసారి చేతులు ఇట్లా పెట్టుకుంటారు వస్తాయి, అందుకే ఇట్లా కట్టుకుంటారు. అట్లా కాదురా. ఇప్పుడు మనం ఏంటి ఒక సర్పంచ్గా ఉన్నాం, సర్పంచ్గానే ఉండాలి. మనకంటే ఇక మొత్తం విమర్శించి చెప్తే ఇక బాగుండదు. కొంచెం చిన్న బిట్లు అర్థం చేసుకో. కొంతమంది ఉంటారు వాళ్ళు రాగానే మనం ఇట్లా కట్టుకొని లేవాల్సిన అవసరం లేదు కదా. నేను అనేది అట్లా. అది చేస్తే ఇక మనం వేస్టే, రాజకీయం చేసి వేస్ట్, మనం బ్రతికి వేస్ట్, చదువుకున్న చదువు వేస్ట్, ఉన్న జ్ఞానం వేస్ట్, అంతా చనిపోయిన శవాలతో సమానమే. అది ఉండొద్దు అంటే అది నేను అనేది అంతే తప్ప నేను చేతులు కట్టుకోవడం తప్పు అని గౌరవిస్తా. నాకంటే పెద్దవాళ్ళకి 100% గౌరవిస్తా. అది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తారా, మించి ఇయ్యను. ఎందుకంటే మంచిది. రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించారు. మీరు రాజ్యాంగం కొంచెం చదివారు కాబట్టి ఇది ఏ ఆర్టికల్లో ఉంది?